మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంద్రాణి నిషిని అడుగుతూ ఉంటుంది. నిషి డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టేసాయి అని అంటూ ఉంటే అప్పుడే నిషి ఇక సైన్ పెట్టబోతూ ఉంటుంది. రుకో రుకో అంటూ బూచి సింగ్ వేషం వేసుకొని అక్కడికి వస్తాడు. ఎవరు సింగ్ బాయ్ మీరు అని దాత్రి కేదార్లో అడుగుతూ ఉంటారు. ఇక్కడున్న అందరికీ కూడా నేను చాలా బాగా తెలుసు కదా అని బూచి చెప్తూ ఉంటే అసలు ఎవరితను మాకెవరికి తెలియదు కదా అని నిషి చెప్తుంది. ఏంటి మీకు కూడా నేను తెలీదా ఇంద్రాణిజీ? చెప్పండి జీ, ఈ మంకిత్ సింగ్ అంటే ఇక్కడ ఎవరికి తెలీదా అని బూచి బాగా నటిస్తూ ఉంటాడు. రే నువ్వెవరో నాకు ఇలా తెలుస్తుంది అని ఇంద్రాని అడుగుతూ ఉంటుంది. కోట్ల బిజినెస్ చేస్తామని చెప్పి నాతో చేతులు కలిపారు. నా దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకొని తర్వాత దందా చేస్తాము, అది చేద్దాం అని చెప్పావు. మళ్ళీ బిజినెస్లో లాస్ వచ్చిందని నాకు టోకరా కొట్టేశావు. కోట్ల డబ్బులు నాకు ఎగ్గొట్టావు. అప్పులు మిగిల్చావు. నువ్వు ఏమో నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు. దివాలా తీసి నేను నీ వల్ల దివాలా తీశాను. నీకు ఎలా గుర్తుకులేను ఇంద్రానిజీ అని సింగ్ వేషంలో ఉన్న బూచి అడుగుతూ ఉంటాడు. నిషి వీడేం చెప్తున్నాడో నాకైతే తెలియదు, వీడంటే ఎవరో నాకు తెలియదు అని ఇంద్రాణి చెప్తూ ఉంటుంది. నాకు మీపై నమ్మకం ఉందిలేండి ఇంద్రాణి గారు అని నిషి చెప్తుంది. ఏంటి ఇంకా నమ్మటం లేదా మీరెవరు కూడా? అయితే ఈవిడ దిగిన ఫోటోలు ఉన్నాయి చూడండి అని ఇంద్రాణికి, నిషికి, యువరాజ్కి, ఇక సుధాకర్కి, కౌశికి, దాత్రికి అందరికీ చూపిస్తూ ఉంటారు. ఆ ఫోటోలని చూసి నిషి నాకేం తెలియదు నిషి అని ఇంద్రాణి అంటుంది. బాబాయ్ మీరేం కంగారు పడకండి, వచ్చింది మన బూచేనే అని కౌశికి సుధాకర్తో చెప్తూ ఉంటుంది. ఇక సుధాకర్ అయితే అది విని చాలా సంతోషపడుతూ ఉంటాడు. నిషి వీడెవడో, వీడి మాటలు అసలు పట్టించుకోకు అని చెప్తూ ఉంటే అమ్మి నిజమేనేమో అమ్మి అని వైజయంతి చెప్తుంది. లేదత్తయ్య గారు, ఇంద్రాణి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఈవిడికే కోట్ల డబ్బులు ఉంటే ఈవిడెందుకు మోసం చేస్తుంది, కాబట్టి నేనైతే డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టేస్తాను అని నిషి అయితే గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇంద్రాణి అయితే అది విని చాలా సంతోషపడుతుంది. దాత్రి అయితే అప్పుడే అన్నయ్య ప్లాన్ బి అమలు చేయి అని సైగ చేస్తుంది. ఇక్కడ నేను ఎంత చెప్పినా మీరు నమ్మటం లేదు కదా, ఉండండి ఒక పని చేస్తాను ఇప్పుడే. ఎక్కడ నా తలవారు ఎక్కడ అంటూ అక్కడున్న ఒక కత్తి తీసుకుంటాడు. చూడండి ఇప్పుడు నేను చెప్తుంటే మీరు నమ్మటం లేదు కదా, ఇదిగోండి కత్తి తీసుకున్నాను, కత్తి పెట్టి మరీ చెప్తున్నాను, ఈవిడ నన్ను మోసం చేసింది అని ముందు ఇంద్రానికి కత్తి చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు నన్ను నమ్మకపోతే, నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను అని బూచి తన మెడపై కత్తి పెట్టుకుంటాడు. ఇక బెదిరిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన ఒరే నాయన ఏంద్రా ఇది, మా నట్టింట్లో కత్తి పెట్టుకొని ఇలా బెదిరిస్తున్నావు అని వైజయంతి అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది. అయినా సింగ్ గారు మీరు మోసపోతే మేమెందుకు డబ్బులు ఇవ్వాలి అని కాచి అడుగుతూ ఉంటుంది. అవును కదా, నేను డబ్బులు మోసకపోతే నేను చచ్చిపోవడం ఏంటి, ఇంద్రాన్ని చంపేస్తాను అని, నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను అని ఇంద్రాని పీకపై కత్తి పెట్టేస్తాడు. కౌశికి నన్ను కాపాడు కౌశికి, వీడు నా ప్రాణాలు తీసేసేలా ఉన్నాడు అని ఇంద్రాని కౌశికిని అడుగుతూ వేడుకుంటూ ఉంటుంది. అమ్మి ఏదో ఒకటి చెయ్యమ్మి, చాలా భయంగా ఉందమ్మి అని వైజయంతి కూడా చెప్తుంది. వదిన మాటలు, వదిన సలహాలు మీకైతే అసలు అవసరం లేదు, నచ్చవు కదా, ఇప్పుడు ఎందుకు వదిన అడుగుతున్నారు అని దాత్రి అంటుంది. అంతే కదా నిషి అని దాత్రి నిషిని కూడా అడుగుతుంది. సమయం చూసి మమ్మల్ని దెబ్బ కొట్టకు జగదాత్రి, కాస్త సైలెంట్గా ఉండు అక్క, ఏదో ఒకటి చెయ్యక్క అని కాచి కూడా చెప్తుంది. సింగ్ గారు మీకు ఇంద్రానికి ఏదైనా గొడవలు ఉంటే మీరు బయట చూసుకోండి, అంతేకాని మా ఇంట్లో ఎలాంటి గొడవలు చేయకండి ప్లీజ్ అని కౌశికి చెప్తుంది. లేదు నేను ఇక్కడే గొడవలు చేస్తాను అని సింగ్ ఇక ఇంద్రాని మెడపై కత్తిపెట్టి పొడి చేస్తాను అని చెప్తూ ఉంటే ఇక కేదార్ అతను బయటకు తీసుకెళ్ళు అని చెప్తూ ఉంటే ఇక సింగ్ చేతిలో ఉన్న కత్తి పడేసి కేదార్ అయితే ఇక సింగ్ వేషంలో ఉన్న బుచ్చిని బలవంతంగా బయటకు లాక్క వెళ్తాడు. అమ్మయ్య అతనైతే బయటికి వెళ్ళిపోయాడు, కానీ డాక్యుమెంట్ని ఏమీ చేయలేదు అని దాత్రి చెప్తుంది. నిషి నువ్వు సంతకాలు పెట్టేసాయి, డీల్ ఓకే అవ్వాలి కదా అని దాత్రి చెప్తూ ఉంటుంది. నిషి అయితే ఇక వెంటనే పేపర్స్ తీసుకుంటుంది, మళ్ళీ సంతకం పెట్టబోతూ ఉంటుంది. ఇక వైజయంతి అయితే అమ్మి వద్దమ్మి అని అనుకుంటూ ఉంటుంది. ఇక సుధాకర్ వెంటనే ఆగు ఇక నిషి ఆగు, మనం ఇంత జరిగిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ని లీగల్ అడ్వైజర్కి చూపించి సలహా తీసుకుంటే మంచిది, ఒకసారి ఆలోచించమ్మా అని చెప్తూ ఉంటే ఇంద్రాణి గారికి కూడా నిషి అంటే నమ్మకమే కాబట్టి అన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ అయిపోయిన తర్వాతే ఈ డీల్ చేసుకోవడం కరెక్ట్ అనిపిస్తుంది. అంతే కదా ఇంద్రాణి గారు అని దాత్రి అంటుంది. అవును అలాగే, అన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ అయిన తర్వాతే లీగల్ అడ్వైజర్ని అన్నీ తెలుసుకున్న తర్వాతే నాకు కాల్ చేయనిషి అని ఇంద్రాణి అక్కడి నుంచే వెళ్ళిపోతుంది. అమ్మయ్య అని వైజయంతి అయితే కాచి ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నిషి జగదాత్రితో నువ్వే ఏదో ప్లాన్ చేసి ఇది ఆపేసావని నాకు తెలిసే, కానీ ఇంద్రాణి గారితో నేను ఖచ్చితంగా డీల్ చేసుకొని తీరుతాను అని నిషి దాత్రితో చెప్తూ ఉంటుంది.
ఇక బామ్మ, ఏంటే మేఘన, నేను మీ అమ్మని అడిగితే నువ్వు పొద్దున్నే ఎక్కడికో వెళ్ళిపోయావని చెప్పింది, ఎక్కడి నుంచి వస్తున్నావే అని అడుగుతూ ఉంటుంది. మేఘన అయితే డోర్ క్లోజ్ చేస్తుంది. బామ్మ, నీకు ఒకటి చూపిస్తాను అని చేతికి కేదార్ పేరుని పచ్చబొట్టి వేయించుకో ఉంటుంది. ఆ పచ్చబొట్టిని చూపిస్తూ ఉంటుంది. ఏంటే కేదార్ పేరు పచ్చబొట్టు వేయించుకున్నావా? ఒకవేళ అతను పెళ్ళికి ఒప్పుకోకపోతే అప్పుడేం చేస్తావే అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఎప్పటికైనా నేను కేదార్నే పెళ్లి చేసుకుంటాను. కేదార్ని మాత్రమే నేను ప్రేమించాను. కేదార్ ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను పెళ్లి చేసుకుని తీరాల్సిందే. నా మనసులో ఇంకెవరూ ఉండరు అని మేఘన అంటుంది. ముందు ఆ అబ్బాయి మనసులో నువ్వు ఉన్నావో లేవో అది తెలుసుకోవాలి కదా. పద వెళ్దాం, ఇప్పుడే తెలుసుకుందాం అని బామ్మ చెప్తుంది. వెళ్తూ వెళ్తూ ఒక గ్రీటింగ్ కార్డ్ కొనుక్కొని వెళ్తాం అని మేఘన చెప్తుంది. ఇక కేదార్ అయితే బాగా రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే ధాత్రి అక్కడికి వస్తుంది. ఏంటి అంతలా రెడీ అవుతున్నావు అని అడుగుతుంటే, నేను ఇదేమో నా పెళ్లి చూపులా అని ధాత్రి అడుగుతూ ఉంటే, ఏమో ఈరోజు నాకు పెళ్లి చూపులు జరగచ్చేమో అని కేదార్ చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు అని ధాత్రి కోపంగా అడుగుతూ ఉంటే, నువ్వు అందంగా ఉన్నావని చెప్తున్నాను ధాత్రి అని కేదార్ చెప్తాడు. అలా రా దారికి, ఇదిగో కాఫీ తాగు అని కాఫీ కప్పిస్తుంది. నువ్వు తాగావా ధాత్రి అని ధాత్రి చేపట్టుకొని కేదార్ ప్రేమగా అడుగుతూ ఉంటే తాగలేదని ఇక ధాత్రి చెప్తుంది. రా షేర్ చేసుకుందాం అని ఇద్దరు కూడా కాఫీ షేర్ చేసుకొని కళ్ళలో కళ్ళపెట్టి చూసుకుంటూ ప్రేమగా కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడే ఇక బామ్మ మేఘన ఇద్దరు కూడా నిషిక వాళ్ళ ఇంటికి వస్తారు. బామ్మ, కేదార్ మనసులో నేను లేనని చెప్తే నాకు చాలా బాధగా ఉంటుంది, నాకు చాలా భయమేస్తుంది అని మేఘన చెప్తుంది. అలాంటిది ఏముండదు, ముందు మనసులో ఉన్నావో లేదో తెలుసుకోవాలి కదా, భయపడకు అని బామ్మ మేఘన్ని బలవంతంగా లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. నాకు కింద పని ఉంది కేదార్, నేను వెళ్తున్నాను అని ధాత్రి చెప్తూ ఉంటే, నువ్వు కింద ఉంటే నాకు ఇక్కడేం పని ఉంటుంది, వెళ్దాం పదా అని ఇద్దరు కిందకి వస్తూ ఉంటారు. వీళ్ళిద్దరేంటి మన ఇంటికి తరచుగా వస్తున్నారే అని వైజయంతి గుమ్మం లోపలికి వస్తున్న బామ్మ మేఘన్ని చూసి వైజయంతి నిష్కతో చెప్తూ ఉంటే, ఇప్పుడు ఇంద్రాణి విషయంలో ధాత్రి నన్ను ఓడించింది కదా, ఇప్పుడు ఎలా పగ తీర్చుకోవాలా అనుకుంటున్నాను. ఈ మేఘన్ని అడ్డు పెట్టుకొని ఆ జగదాత్రికి చుక్కలు చూపిస్తాను చూడు, ఒక ఆట ఆడుకుంటాను చూడు అని నిషి చెప్తుంది. రండి మేఘన, ఎలా ఉన్నారు బామ్మగారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఏంటి ఈ స్వీట్స్, ఈ ఫార్మాలిటీస్ అనే అవసరమా అని కౌశికి అడుగుతూ ఉంటే, బంధువులన్న తర్వాత ఈ ఫార్మాలిటీస్ ఉండాలి కదా అని బామ్మ చెప్తుంది. బంధువులని మాట్లాడుతున్నారేంటి ఈవిడ అని కౌశికి మనసులో అనుకుంటుంది. అప్పుడే కేదార్ ధాత్రి ఇద్దరు కూడా మెట్లపై నిలబడి వీళ్ళని చూసి ధాత్రి కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. పెళ్లి చూపులు అని ధాత్రి చెప్పిన మాటల్ని కేదార్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మరి ఇలా సింక్ అవుతుందని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను ధాత్రి అని కేదార్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ధాత్రి కేదార్ కాలుపై ఒక తొక్కుతుంది. కేదార్ గట్టిగా కేక పెడతాడు. ధాత్రి వెంటనే కిందకి వస్తుంది. ఏమైంది కేదార్, ఎందుకలా అరిచావు అని మేఘన అడుగుతూ ఉంటుంది. నేను అరిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారనని అరిచాను అని కేదార్ చెప్తాడు. మా మేఘన ఎప్పుడు కేదార్ గురించే చెప్తూ ఉంటుంది, నీ గురించే కలవరిస్తూ ఉంటుంది అని బామ్మ అంటుంది. ఇక అది విని ధాత్రి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది కేదార్ని. అన్నట్లు మీ మనవరాలకి సంబంధాలు ఏమైనా చూడటం లేదా అని నిషి అడుగుతూ ఉంటే, చూస్తున్నాం అని బామ్మ అంటుంది. కేదార్ లాంటి మంచి మనవడి కోసమే ఎదురు చూస్తున్నాం అని బామ్మ చెప్తుంది. నీకు కాబోయేవాడు ఎలా ఉండాలి అని నిషి అడుగుతుంది. నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి, మా నాన్న కంటే ఎక్కువగా నన్ను చూసుకోవాలి, నాకు కష్టం రానివ్వకూడదు అని కేదార్కు ఉన్న లక్షణాలన్నీ చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్తుంటే మా కేదారే అనిపిస్తుంది, మా కేదార్కు ఉన్న లక్షణాలన్నీ చెప్తున్నావే అని నిషి చెప్తుంది. ఇక మేఘన అయితే సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ ఉంటుంది. వెళ్ళవే మనవరాలా, నీ మనసులో మాట అబ్బాయికి చెప్పేసాయి, బయటకు తీసుకెళ్ళు అని బామ్మ చెప్తూ ఉంటే, రా కేదార్, నీతో మాట్లాడాలి, బయటికి రా అని మేఘన అంటుంది. వెళ్ళొద్దు అని ధాత్రి సైగ చేస్తూ ఉంటుంది. లేదు, తర్వాత మాట్లాడుకుందాం అని కేదార్ అంటాడు. మేఘన అయితే కేదార్ చేపట్టుకొని ఇప్పుడే మాట్లాడాలని బలవంతంగా కేదార్ని బయటికి లాక్కు వెళ్తుంది. నువ్వెందుకమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని ధాత్రిని ఇక ఆపేస్తుంది. మా జగదాత్రి కాఫీ బాగా పెడుతుంది అని నిషి కావాలని ఇక ధాత్రిని వెళ్ళనికుంటా అడ్డుపడుతుంది. రారా నాకు కాఫీ పెట్టు అని ధాత్రిని ఇక కిచెన్లోకి లాక్కు వెళ్తుంది బామ్మ. నువ్వు చెప్పింది నిజమే నమ్మి మేఘన్ని అడ్డు పెట్టుకుని ఆ జగదాత్రిని ఒక ఆట ఆడుకోవచ్చు, భలే ఆడుకున్నావు, రా ఇంకా ఆడుకుందాం అని వైజయంతి చెప్తుంది. ముందు వాళ్ళిద్దరూ బయట ఏం మాట్లాడుకుంటున్నారో వినాలతయ్య, పదండి వెళ్దాం అని వైజయంతి నిషి చాటుగా ఇక కేదార్ మాటల్ని వింటూ ఉంటారు. ధాత్రి కంగారు పడుతూ కిచెన్లో కాఫీ పెడుతూ ఉంటుంది. ఏంటి మేఘన, ఏం మాట్లాడాలని చెప్పి ఇక్కడ ఇలా ముగ్గులు వేస్తున్నావేంటి సిగ్గుపడుతూ అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అది నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని మేఘన సిగ్గుపడుతూ ఉంటుంది. ఓరి భగవంతుడా, ఈ మేఘన ఏం చేస్తుందో ఏంటో అని కేదార్ కంగారు పడుతూ ఉంటాడు.